నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. కడప జిల్లా కడప నగరంలో బీకేం గాండ్ల వీధి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం 75వ సంవత్సరం వేడుకలు ఘనంగా చేశారు. ఈరోజు ఉదయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అభిషేకం చేశారు. శెట్టిపల్లి శ్రీ లక్ష్మీ నరసయ్య ఆలయ కమిటీ ప్రెసిడెంట్, కమిటీ నెంబర్లు చెంచు రామయ్య గారు వైస్ ప్రెసిడెంట్, శ్రీ ముని కృష్ణ వైస్ ప్రెసిడెంట్, కిషోర్ కుమార్ ఆలయ కార్యదర్శి, నాలువాల రమణ కుమార్ కోశాధికారి, యూత్ కమిటీ బస్ శెట్టి సాయి స్వరూప్, బాలాజీ, ఉపేంద్ర, మనోహర్, శంభో, చైతన్య, నవీన్ కుమార్, మోహిత్, మహిళలు మండలి వారు శశికళ, రేఖ, వాణి, జయప్రభ, కల్పన పాల్గొన్నారు. భక్తులందరూ అంటే అంటే ఆడవారు మహిళలు అందరూ చాలా మంది హాజరైనారు. దానిలో పాల్గొని దాన్ని విజయవంతంగా దాన్ని చేసినారు. తర్వాత మార్నింగ్ మరుసటి రోజు 75 సంవత్సరాల శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. దానికి చాలామంది జనాలు హాజరైనారు. 1000 మందికి భోజన సదుపాయం చేయబడినది. అందరూ చాలా సంతోషంతో చాలా బాగా జరిగిందని అందరూ ఆనందపడినారు. ఆ యొక్క భగవంతుడి యొక్క ఆయుష్ను పొందినారు. ఈ భగవంతుడి యొక్క లక్ష్మీనారాయణ స్వామి యొక్క ప్రసాదాలు అందరికీ ఇవ్వబడినాయి. చాలా సంతోషంతో వాళ్ళు ఆనందపడిపోయినారు. నిత్య తలంబ్రాలు ఇచ్చినారు వాళ్ళకు. ఇంకా భక్తులకు కావలసిన సదుపాయాలన్నీ చేసి భోజన సదుపాయాలకు కూడా భక్తులందరికీ అంటే ఒక వీధిలో ఉండే వాళ్ళకే కాదు, పేదలకు కానీ బీదలకు కానీ లేకపోతే వాళ్ళందరికీ యొక్క భోజన సౌకర్యం కలిగించినారు. దీనికి మేము చాలా సంతోషపడినాం. మా కార్యవర్గ సభ్యులందరూ దీనికి సభ్యుల తరపున నేను ఈ యొక్క లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఆశీస్సు అందరికీ కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ గుడి ఎన్ని సంవత్సరాల నుంచి? 75 సంవత్సరాల నుంచి గుడి ఉంది. చెట్టిపల్లి సుబ్బనరసయ్య గారు ఈ గుడిని నిర్మాణం ప్రారంభించినారు. తర్వాత భక్తాదుల విరాళాలతో ఇది 1950 సంవత్సరంలో నిర్మాణము అంకితం చేయబడింది భక్తులకు. ఈరోజు అన్నదాన కార్యక్రమంలో ఎంతమంది పాల్గొన్నారు? అన్నదానంలో ఇది 1100 మంది పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం ఏమైనా ప్రోగ్రాలు ఉన్నాయి? ఈ సాయంత్రం రథయాత్ర ఉంది. స్వామివారి రథయాత్ర ఉంది. నగరోత్సవం రేపు టుమారో సత్యానందం ఉంది. సత్యానందం మహిళా మండలంతా వస్తారు. వాళ్ళ తరపున జరుగుతుంది. ప్రతి మారు ఈ సత్యానందం వల్ల ప్రజలకు బాగా జరగాలనే ఉద్దేశంతో మేము సత్యానందం చేస్తున్నాం. సాయంత్రం ఊంజల సేవ ఆ కార్యక్రమం ఉంది. దాంట్లో భక్తులందరినీ పాల్గొనమని చెప్పినాము. అది కూడా విజయవంతమవుతుందని మేము కలుస్తున్నాం. కళ్యాణంలో ఎంతమంది పాల్గొన్నారు సార్? కళ్యాణంలో 1000 మంది పాల్గొన్నారు. ఓం నమో. నా పేరు బజెట్టి హరిశ్వర ప్రసాద్ అండి. నేను ఈ లక్ష్మీనారాయణ స్వామి ఈ యొక్క కార్యవర్గ సభ్యుడిని. ఓం నమో నారాయణ. ఈ గుడి కట్టి సుమారు 75 సంవత్సరంలో పూర్తయినది. దాని సందర్భంగా ఈ యువజన సంఘ సభ్యులందరూ ఎంతో వైభవంగా దీన్ని జరపాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము ప్రతి సంవత్సరము ఒక్క దినం మాత్రమే ఈ స్వామివారి కళ్యాణం జరుపుతున్నారు. కానీ ఈ సంవత్సరం 75 సంవత్సరాలుగా డైమండ్ జూబ్లీ సందర్భంగా 3 దినంలో జరపవలసిన ఉద్దేశంతో కార్యనిర్వాహక వర్గం అందరూ నిర్ణయించుకొని దాతల యొక్క విరాళాలతో గొప్పగా వైభవంగా నిర్వహించబడింది. ఇందుకు సుమారుగా 1000 మంది భక్తులు వివిధ ఊర్ల నుండి వచ్చి ఈ యొక్క శివాలయంను ఒక్క నిమిషం అయిపోయింది. ఒక్క నిమిషం చెప్పు. భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది ఉన్నారు. ఈ ముఖ్యంగా ఈ మన నరసింహ జయంతి శుభాకాంక్షలతో ఈ యువజన సంఘ సభ్యులు ముఖ్యంగా యువకులకు అందరికీ ఈ దాన సంఘం తరఫున అందరికీ అభినందనలు తెలుపుతూ ముగించారు.
వచ్చేస్తుంది. ముందుకు రా